అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హై హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా ఫస్ట్ ఇయర్ బర్త్డే బాబుది అయితే ఇంకా అందరికీ పిలిచి ప్రేమగా అయితే ఇంకా భోజనాలు వడ్డించాలా అని వాళ్ళ సంతోషం కొద్దిగా అందరినీ పిలుచుకున్నారు. వాళ్ళతో పాటు మమ్మల్ని పిలిచారు. మేము గుడికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా ఫంక్షన్ హాల్ అయితే కనుక అద్రిపోతుంది. ఒక లెవెల్లో బెలూన్స్ చూస్తున్నారా, కలర్ఫుల్గా పెట్టారు. పిల్లలకి ఇలాంటి బెలూన్స్ పెడితే చాలా అంటే చాలా హుషారుగా ఉంటారు పిల్లలు. పైనుండి వచ్చేసి ఆ బెలూన్స్ కలర్ఫుల్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే చాలా దూరంగా అయితే కూర్చొని తీస్తున్నాను. ఇంకా దగ్గర నుండి తీసింటే ఇంకా సూపర్ డూపర్గా ఉన్నాను. కాకపోతే నేను కొద్ది దూరంగా ఉన్నాను. మధ్య మధ్యన జనాలు అయితే వస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడైతే ఇంకా ఫోటోలు అయితే ఇంకా దిగుతున్నారు అందరూ ఫ్యామిలీతో. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇప్పుడు అబ్బాయి ఫస్ట్ బర్త్డే అయితే జరుపుకుంటున్నాడు కదా. ఈ అబ్బాయికి మనం అందరం ప్రేమగా అల్లాహకు దువా అయితే చేద్దాము. ఈ అబ్బాయి ఎదిగి బాగా గొప్పగా ఎదిగి మంచిగా ఉండాలి అనేసి దువా చేద్దాము అల్లాకి. అయితే వాళ్ళ నానమ్మ చూడండి అక్కడ పరిగెత్తుతున్నారు, బ్లూ సారీ వాళ్ళ నానమ్మ గారు. ఆ అబ్బాయికి ఒకరు ఇద్దరు కాదండి నానమ్మ గారు. ఇప్పుడు ఆవిడ పెద్ద నానమ్మ, ఈవిడి పెద్ద నానమ్మ, ఆవిడ వాళ్ళ నానమ్మ అనమాట. మొత్తానికి అదృష్టం కూడా ఉండాల. ఒక్క అబ్బాయికి నలుగురు నానమ్మ గారు, నలుగురు తాతయ్య గారులు ఉండాలంటే కనుక ఇళ్ళ ఫ్యామిలీ అనుకోకూడదు. కానీ చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంత పెద్ద ఫ్యామిలీలో అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీలో ఈ అబ్బాయి ఉండడం అంటే కనుక మంచి విషయము. చూస్తున్నారు కదా, అంటే ఇంకా ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే వాళ్ళది చెప్పక్కర్లేదు. అంత పెద్ద ఫ్యామిలీ తెలుసా. ఆ అబ్బాయికి ఒకటి నలుగురు నానమ్మ గారు, నలుగురు తాతయ్య గారు తెలుసా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో లెక్కేసుకుంటూ పోతే ఇంకా చెప్పలేను నేనైతే. ఇంకా అంతమంది ఉన్నారు తెలుసా. అంతమంది ఉండడం కూడా ఒక గొప్ప విషయమే కదా. చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అండి. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నిలబడ్డారు. చూస్తున్నారు కదా, అబ్బాయి చూడండి ఎంత యాక్టివ్గా నిలబడ్డాడో. ఏమో జరిగిపోతుంది అన్న ఒక ఆనందం ఆ అబ్బాయికి. చూస్తున్నారు కదా. ఇంకా అబ్బాయికి అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఇంకా కార్ అయితే తీసుకొని వచ్చారు. కార్ అయితే అక్కడ పెట్టలేదు. చాలా బాగుంది కారు కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ బెలూన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. గ్రీన్, ఎల్లో, రెడ్ చాలా కలర్ఫుల్గా అయితే ఇంకా చాలా బాగుంది. వాళ్ళు సపరేట్గా అయితే మామూలుగా వీడియో కూడా తీయించుకుంటున్నారు ఫ్యామిలీతో అంత బాగా. నేను కూడా ఇక్కడ క్యాచ్ చేస్తున్నాను. వాళ్ళ నానమ్మ గారు చూడండి అందరూ అక్కడ ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే. ఇంకా ఇలాంటి డే ప్రతిరోజు రావాలి అబ్బాయికి అనేసి నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఇలాంటి దువాలు చేయండి. ఎందుకంటే కనుక మన పిల్లలు మన ఎదురుగా ఇలాగే హ్యాపీగా ఉంటే కనుక చాలా సంతోషం అనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ అయితే కనుక ఈ బషీర్ అన్నయ్య మనవాడు ఇటుపక్క ఉన్నారనమాట. మేము ఇటుపక్క ఉన్నాము. చూస్తున్నారు కదా. ఈ తర్వాత ఇక్కడ ఒక బషీర్ అన్నయ్య వచ్చాడు. ఇంకా మేమందరం వెళ్ళామన్నమాట ఆ అబ్బాయికి దువా చేద్దామనేసి. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇంకా బర్త్డే కేక్ అయితే ఇంకా కటింగ్ అయితే ఇంకా అవుతుంది. అక్కడ ఒక పక్కన ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా అందరం కలవక ఈరోజు అందరం కలిసాం కదా. చాలా సంతోషమైన డే ఈ రోజు అయితే ఇంకా మా అందరికీ. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా చేసేస్తున్నారు బావుకి. చూస్తున్నారు కదా, కేక్ అయితే ఇంకా అదిరిపోయింది. ఇంకా గిఫ్ట్లు అంటారా, ఒకరి మించి ఒకరు గిఫ్ట్లు అయితే ఇంకా తీసుకొని వచ్చారు అబ్బాయి కోసము. ఇంకా అందరూ అయితే ఇంకా అక్కడ చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. గిఫ్ట్లు కూడా చాలా అదిరిపోయినట్టుగా అయితే ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే ఇంకా చాలా బాగా తీసుకుని వస్తున్నారండి. ఆ అబ్బాయి చూడండి ఒకరి ఒళ్ళో నుండి ఒకరి ఒళ్ళకి మారిపోతున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి నలుగురు నానమ్మ గారండి, ఒకరిద్దరు కాదు నలుగురు నానమ్మ గారు. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అనమాట. చాలా చక్కటైన ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ ప్రతి ఇంట్లో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత చూస్తున్నారా, ఇక్కడైతే ఇంకా చెంకీలు వేసారు. ఆ తర్వాత అయితే ఇంకా కింది నుండి అయితే ఇంకా పొగలు ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయో నేను ఆశ్చర్యంగా అయితే చూశాను. పొగ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ చాలా అంటే చాలా వైట్ అండ్ వైట్ పొగ అయితే ఇంకా చాలా చక్కగా వదిలేశారు ఒక్కసారికి. చూస్తున్నారు కదా, అక్కడి నుండి వస్తుంది అయితే కనుక చాలా బాగా వస్తుంది కదా. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే సూపర్ డూపర్గా డెకరేషన్ అయితే కనుక చేశారు. అదిరిపోయింది. వాడు సూటు బూటు చూడండి, వాడు సూటు బూటు చూడండి ఇంకా అదిరిపోయినాడు కదా. అక్కడ వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు చూడండి, వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు ఆ బాబు. ఆ సూటు బూట్లు అయితే ఇంకా రెండు కళ్ళు సరిపోవడం లేదు వాడు చూడనీకి. అంత చక్కగా అయితే ఉన్నాడు. అస్సలు ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి బాబు అయితే మేమందరము ఇంకా ఇక్కడి నుండి అయితే ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం ఇంకా ఆగడం లేదనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరి వాళ్ళ ఫ్యామిలీ అండి. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య ఇలా
ఇలాగా ఫ్యామిలీలు దిగిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ చక్కగా అయితే ఇంకా నలుగురు నానమ్మ గారు, నలుగురు తాతయ్యలు గారు అందరూ దిగారనమాట. చూస్తున్నారు కదా. ఇంకా కొంతమంది అయితే ఇంకా మిస్ అయిపోయినారు, దూరంగా ఉన్నారు కదా, అందుకనేసి ఇంకా కొంతమంది అయితే మిస్ అయిపోయినారు. లేదంటే ఇంకా చాలామంది వచ్చేవారనమాట. ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ అందరం కేక్ కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా ఫోటోలు కూడా దిగిపోయినారు. ఇంకా తర్వాత అయితే ఇంకా ఒకరు వచ్చిన వాళ్ళందరం అల్లతో పాటు ఫోటోలు అయితే ఇంకా దిగుతున్నారు అక్కడ చక్కగా. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ముగ్గురు ముచ్చటిగా చూస్తున్నారు కదా. ఇంకా అబ్బాయి చూడండి హద్దుకున్నాడు వాళ్ళ డాడీని అయితే ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా అందరూ ఒళ్ళు అయితే ఇంకా వాడు చకచక బంగారం తిరిగినట్టుగా అయితే తిరిగాడు. ఒళ్ళుల్లో అందరూ ఎత్తుకొని దింపడమే వాడికి. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసామండి భోజనానికైతే ఇంకా భోజనాలు అయితే ఏమేమి ఉన్నాయో ఈ రోజైతే ఇంకా చూద్దాము. ఈ రోజైతే అబ్బాయి కటింగ్ చేసిన కేక్ అయితే ఉంది ఇక్కడ మనకు ఆల్రెడీగా. ఆ తర్వాత ఇక్కడ మనకు అయితే ఇంకా కవ్వపూరి ఉంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు బిర్యానీ కూడా ఉంది, రోటీ కూడా ఉంది. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఇంకా భోజనాలు చాలా చక్కగా వడ్డించారు. ఒక్కొక్క మనిషి ఎంత తింటారో అంతకు మించి అయితే పెట్టారండి. భోజనాలు అయితే అదిరిపోయినాయి. చూస్తున్నారు కదా. ఇక్కడ బిర్యానీ పెట్టారు, రోటీ పెట్టారు, కవ్వపూరి పెట్టారు. ఆ తర్వాత అయితే ఇక్కడ తను పాపం కొద్దిగా అయితే సిగ్గుపడిపోతున్నారు. నేను అంటున్నాను ఇంకేం పర్వాలేదులేండి అన్నాను. ఏమండి వద్దులేండి నాకు అంటూ చెప్తుంది ఆవిడ. కాకపోతే ఇంకే పర్వాలేదులే అనేసి నేను అన్నాను. ఇంకా తర్వాత 2 ప్లేట్లు అయితే మా వదిన చేతిలో పెట్టాను. మా వదిన చేతిలో 2 ప్లేట్లు అయితే ఉన్నాయి. కర్రీస్ అయితే ఇంకా ఇలాగ వేయించుకొని కొద్దిగా ఇలాగా జరుగుతూ వస్తున్నాము. కర్రీస్ అయినా కానీ సరే ఇక్కడ చక్కటి పెరుగైనా సరే బాగా పెట్టారండి, వడ్డించారు. ఇంకా నేను ఇక్కడ ఫాస్ట్గా అయితే తీసాను. ఇంకా నెమ్మది తీయలేదు, ఎందుకంటే లైన్ అనేది మన వెనుక ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. అందుకనేసి మనం కొద్ది ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు మనకి వెనుక వచ్చేస్తారనేసి నేనైతే ఇంకా ఇలాగైతే జరిగిపోయాను. ఇంకా అంత ఫుడ్ అయితే హై లెవెల్లో పెట్టారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగా పెట్టారు. ప్లేట్ అయితే సరిపోలేదనుకోండి, అంత నిండిపోయింది ప్లేట్ అయితే. ఇంకా సూపర్ డూపర్ టేస్ట్ అయితే ఇంకా ఉంది. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో చూడండి. కామెంట్ రూపంలో అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్, మీ ఒక మోటివేషన్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే ఇంక వస్తాను. అందరం హ్యాపీగా ఈ అబ్బాయి కోసం దువా చేద్దాం, అల్లా కోసము. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.